కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ చిన్న పరీక్ష. కొంతమంది బిచ్చగాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి సహనం ఏమాత్రం ఉందో అని పరీక్ష పెట్టేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటిదే ఈ కథ, చిన్న పరీక్ష. ఒక ఊర్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు ఊళ్ళ వెంబడి తిరుగుతూ బిచ్చం ఎత్తుకునేవాడు. ఒకసారి వాడు చాలా దూరం తిండి లేకుండా ప్రయాణం చేసి ఆకలి దహించుకుపోతూ ఉండగా ఒక ఊరు చేరాడు. వాడికి ఒక పెద్ద లోగిలి కనబడింది. అంత గొప్ప ఇంట తనకు పట్టెడన్నం దొరకపోదు అనుకున్నాడు బిచ్చగాడు. సింహద్వారం వద్ద ద్వారపాలకుడు కనిపించాడు. అయ్యా, ఆకలితో చచ్చిపోతాను, పట్టెడన్నం పెట్టించండి అన్నాడు బిచ్చగాడు ద్వారపాలకుడితో. ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళ కోసమే మా యజమాని కనిపెట్టుకుని ఉన్నారు, లోపలికి పదా అని ద్వారపాలకుడు బిచ్చగాడిని తీసుకుపోయి యజమానికి చూపించాడు. ఏం కావాలి నీకు అని యజమాని అడిగాడు బిచ్చగాడిని. 2 రోజులుగా ఒక్క మెతుకు కూడా తినలేదు, ఆకలి దహించుకుపోతుంది, పట్టెడు అన్నం పెట్టించండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బిచ్చగాడు. తప్పకుండా, ఎవర్రాకడా, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు పట్టరండి, ఈ వసారాల్లో పీట విసిరి వేయండి అని కేకపెట్టాడు యజమాని. నౌకర్లు వచ్చి వసార చివర నీళ్లు ఉంచినట్టు, అవతలగా పీట వాల్చినట్టు, విస్తర వేసినట్టు అభినయం చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు నీరు కానీ పీట కానీ విస్తర కానీ తీసుకురాలేదు. అయినా యజమాని ఈ చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా వచ్చి ఈ పీట మీద కూర్చో అన్నాడు బిచ్చగాడితో. బిచ్చగాడికి ఒక్క క్షణం పాటు మతిపోయినట్టయింది. కానీ ఆ ఇంటి యజమాని తనతో ఏదో ఆట ఆడుతున్నట్టు తెలుసుకుని తాను కూడా అందుకు తగినట్టుగానే నటించ నిశ్చయించాడు. వాడు లేచి చెంబుతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని పోయి ఉత్తుత్త పీట మీద కూర్చున్నాడు. ఒరే, ఇతని పూరీలు లడ్డూలు పాయసము పట్టుకురండి అని కేక వేశాడు యజమాని. నౌకర్లు ఖాళీ పళ్ళాలతో ఏవేవో తెచ్చి బిచ్చగాడి ముందు వడ్డించినట్టు కొంచెం సేపు నటించారు. ఒక ఖాళీ గ్లాసు అతని ముందు పెట్టారు. బిచ్చగాడు అవన్నీ తింటున్నట్టు తాగుతున్నట్టు నటించాడు. పూరీలు చాలా బాగున్నాయి, మరి 2 తెప్పించనా, ఇతని లడ్డూలు పాయసమో వడ్డించండిరా. అంతా వంటగదులను తగలడారా ఏమిటి, రండిటు అన్నాడు యజమాని. బిచ్చగాడు పొట్ట తడుగుకుంటూ, ఇంక వద్దు బాబు, ఇప్పటికీ కడుపు నిండిపోయింది, ఎంతో భుక్తాయాసంగా ఉంది, పోయే ప్రాణాన్ని నిలబెట్టారు, మీ మేలు మరవను, ఇక వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. ఇంతలో గృహస్థు భార్య బయటికి వచ్చి, కూర్చోనైనా, ఇదంతా ఒక చిన్న పరీక్ష, అసలు భోజనం నేను పెట్టిస్తాను, ఆకలికి ఓర్పు ఉండదని మావారు నాతో ఇంతకుముందే పందెం వేసి ఓడిపోయారు, నువ్వు చాలా ఓర్పు చూపావు అన్నది. ఆమె ఆ బిచ్చగాడికి నిజమైన పూరీలు లడ్డూలు పాయసము మొదలైనవి కడుపు నిండా పెట్టి అతనికి నిజమైన భుక్తాయాసం తెప్పించి పంపేసింది. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.